ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దానిలో కామన్ సెన్స్. ఆయన పదే పదే నేను 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రాజకీయాల్లో ఒక అర్ధ గంటలో ఏమైందో తెలియదు. ఒక 60 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది పార్కాయ తోటల్లోనో, లేకపోతే బెంగళూరులోనో, లేకపోతే ఎక్కడన్నా నీలోఫర్ కేఫ్ గచ్చిబౌలిలో 20 మంది ఎమ్మెల్యేలు సరదాగా ఛాయ్ తాగితేనే రాజకీయం మారిపోతుంది. మొన్న మహబూబ్ నగర్ జిల్లా 4 ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుంటే రాజకీయం అటు పెట్టింది. రాజకీయం అనేది ప్రవహించే నది లాంటిది. దానిలో ఎప్పుడు ఏమైందో తెలియదు. ఎవడు కూడా పర్మనెంట్ ఈత కొట్టలేడు. అది మోడీ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్. అట్లాంటిది ఆయన అభద్రత. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో నీకు పెట్టే దమ్ము లేక నువ్వు పెట్టండి. ఇంకొకటి, ఇప్పుడు నేనున్న అభద్రత. నేను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు ఎవరు ఫ్యామిలీ నుంచి రారు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అని అంటే చెప్పేస్తున్నట్టే కదా. అంటే నేను కొంతకాలమే ఉంటాను కదా. ఇప్పుడు ఆయన సిగ్నల్స్ ఎవరికి ఇస్తారు? ఆయన ఏమనాలి? నా కట్టగాలే వరకు, నేను బతుకున్నంత వరకు అనాలి. నేను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు అంటే ఆయన మైండ్ లో రాహుల్ గాంధీ ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది అప్పుడు వరుసగా చూసినాం. హైకమాండ్ కి ఈయన నాటకం తెలిసిపోయిందా అనేది మరి చెప్పాలి. ఆయన ఎందుకు ఆ మాట అంటున్నాడు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానినే నేను కాంగ్రెస్ లో ఉన్నంత కాలం అంటే ఇంతకాలం ఉంటాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి ఉద్యోగం ఉన్నంత కాలం ఉంటాడు. ముఖ్యమంత్రిగా తీసేస్తే ఉండడు. ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. ఆయన ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఆయనకి అధికారం కావాలి. ఆయనకి సిద్ధాంతం పట్ల నమ్మకం లేదు. బీజేపీలో ఉన్నాడు జనరల్ గా వేరే పార్టీలోకి పోడు ఒక సిద్ధాంతం కోసం. ఆయన టీఆర్ఎస్ లోకి పోయిండు, టీడీపీలోకి పోయిండు, టీడీపీలో లేకపోతే కాంగ్రెస్ లోకి పోయిండు. రేపు కాంగ్రెస్ లో కూడా ఆయనకు రాకపోతే సింపుల్ గా వెళ్ళిపోతాడు. ఆయన ప్రొఫెషనల్ పవర్ పొలిటీషియన్. ఆయన ఎక్కడ కూడా దాచుకోవట్లేదు. ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెప్తున్నాడు.